మెగాస్టార్ మన చిరంజీవి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రస్తుతానికి గోపీచంద్ మాలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. మొన్నే పొలాచిలో సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ కూడా చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఎలాగో వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబట్టి చిరు నెక్స్ట్ సినిమా పైన కూడా అంచనాలు మొదలయ్యాయి. ఆయన నెక్స్ట్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేలతో అని తెలిసిందే కదా. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది డౌట్. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి 3-4 సినిమాలు చేయడం చాలా సాధారణ విషయం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ స్టార్టింగ్లో అయితే ఆయన వేగాన్ని అందుకోవడం మరే హీరోకి సాధ్యం కాదని చెప్పేవారు. ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమా షూటింగ్ ప్రారంభించేవారు. ప్రేక్షకులకు ఏడాదికి 2-3 సార్లు థియేటర్లలో కనిపిస్తూ అభిమానులను అలరించేవారు. కాలం మారింది, సినిమా నిర్మాణ పద్ధతులు మారాయి, బడ్జెట్లు పెరిగాయి, సాంకేతిక విలువలు పెరిగాయి. ఒక్కో సినిమా పూర్తవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. స్టార్ హీరోలు కూడా సినిమాల మధ్య పెద్ద విరామాలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పుడు మళ్ళీ తన పాత స్పీడ్ను అందుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. బోలా శంకర్ తర్వాత చిరంజీవి నుండి సినిమా రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దాదాపు 1.5 పాటు ఆయన కొత్త సినిమా థియేటర్లలో కనిపించలేదు. ఈ గ్యాప్ అభిమానులకు చాలా పెద్దదిగానే అనిపించింది. ముఖ్యంగా ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన చిరంజీవి నుండి ఇంత పెద్ద విరామం వస్తుందని వారు ఊహించలేదు. అయితే ఈ గ్యాప్ ను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఇప్పుడు మెగాస్టార్ ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో లాగే ఎక్కువ విరామాలు తీసుకోవడం ఆయనకు కూడా ఇష్టం లేదట. వీలైనంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ తన కెరియర్లో సినిమాల సంఖ్యను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ విషయంలో చిరంజీవి ఒక్కడే కాదు, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమ వయసును పట్టించుకోకుండా కొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా సీనియర్ హీరోలు చూపిస్తున్న అంకిత భావం, పని పట్ల ఉన్న క్రమశిక్షణ నేటి యువ హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్టార్డమ్ ఎంత పెరిగినా ప్రేక్షకుల కోసం నిరంతరం పనిచేయాలనే తపన వారిలో కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే అన్ని ప్రణాళిక ప్రకారం సాగుతున్న సమయంలో విశ్వంబర ఆలస్యం మాత్రం చిరంజీవితో పాటు అభిమానులను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది, కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల రిలీజ్ తేదీలు మారుతూ వచ్చాయి. ప్రతిసారి కొత్త తేదీ ప్రకటించడం, ఆ తర్వాత మళ్లీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశను పెంచింది. ప్రత్యేకంగా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఆలస్యాలు వారిని మరింత ఇబ్బంది పెట్టాయి. ఇకపై ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని చిరంజీవి స్వయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందుతున్నాయట. ఆశ్చర్యకరంగా ఈ సినిమాను కేవలం 100 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని చిత్ర బృందం నిర్దేశించుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా సందడి చేయడం ఖాయమవుతుంది. అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఇక విశ్వంబర విషయానికి వస్తే ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా పండుగకు మెగాస్టార్ అభిమానులకు భారీ ట్రీట్ దక్కే అవకాశం ఉంది. ఇదంతా బాగానే ఉన్నా చిరంజీవి భవిష్యత్ ప్రణాళికల్లో మరో కీలకమైన ప్రాజెక్టుపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేయబోతున్న సినిమా. ఈ కాంబినేషన్ను నేచురల్ స్టార్ నాని నిర్మాతగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెలపై ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి ఉంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, మాస్ అంశాలను కలగలిపే ఆయన కథనా శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న పారడైజ్ సినిమా విషయంలో జరుగుతున్న ఆలస్యాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మొదట ప్రకటించిన విడుదల తేదీలు మారిపోవడం, షూటింగ్ పనులు అనుకున్న వేగంతో సాగకపోవడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఒక దశలో ఆగస్టు 21న సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఆ తేదీ కూడా నిలబడలేదని సమాచారం. ఇప్పుడు మరో కొత్త తేదీపై చర్చ జరుగుతున్నప్పటికీ దానిపై కూడా పూర్తి స్పష్టత లేదనే టాక్ వినిపిస్తుంది. ఈ తరచూ జరుగుతున్న వాయిదాల కారణంగా నాని కూడా కొంత అసహనంగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఇక దర్శకుడు సుజిత్ విషయంలో కూడా ఇలాంటి చర్చలే వినిపిస్తున్నాయి. బ్లడీ రోమియో కంటే ముందుగా OG 2పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా ఈ నేపథ్యంలోనే వచ్చాయని అంటున్నారు.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే చిరంజీవి వంటి స్టార్ హీరోతో శ్రీకాంత్ ఓదెలా సినిమా చేస్తే అదే తరహా ఆలస్యాలు చోటు చేసుకుంటాయా? మెగాస్టార్ ప్రస్తుతం వేగాన్ని పెంచాలని భావిస్తున్న సమయంలో ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడడం ఆయన ప్రణాళికలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కితే కథా చర్చల నుండి షూటింగ్ పూర్తయ్యే వరకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సుమారు 6 నుండి 7 నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్కు సిద్ధం చేసే విధంగా పనిచేస్తేనే ఇరు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే తరచూ వాయిదాలు, అనిశ్చితి కారణంగా అభిమానుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్యారడైజ్ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా విడుదలైన వెంటనే చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ పై పూర్తి స్పష్టత వస్తే అభిమానుల సందేహాలు కూడా తొలగిపోతాయి. అయితే మొన్నే చిరు నేను కూడా ప్రయోగాలు చేస్తాను, దర్శకులు ఇది గమనించాలి అని చెప్పి ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేశాడు.